భారతదేశంలో చదువులు సరిగ్గా లేవని విమర్శించు, లేకపోతే రోడ్లు సరిగ్గా లేవని విమర్శించు, దేశంలో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని విమర్శించు, ధరలు పెరిగినాయని విమర్శించు. ఇవన్నీ దేశద్రోహం కిందకి రావు. ఇవన్నీ సహజ సిద్ధమైనటువంటి స్పందన. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఇది పాకిస్తాన్ని భయపెట్టడం కోసం చేస్తున్నటువంటి దుశ్చర్య అంటూ భారతదేశానికి వ్యతిరేకంగా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాడు ఒక ప్రొఫెసర్. అది కూడా అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమూదాబాద్. ఇతని గురించి మొన్ననే మాట్లాడుకున్నాం. ఇతన్ని అరెస్ట్ చేస్తే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము బెయిల్ ఇచ్చేసింది సుప్రీంకోర్టు. వెంటనే బెయిల్ ఇచ్చేసింది. ఒక దేశద్రోహికి, యుద్ధం సందర్భంలో కూడా దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించేవాడికి బెయిల్ ఇచ్చేసింది. మరి ఇది ఎక్కడ విషయమో అర్థం కావట్లేదు. పాకిస్తాన్లో అయితే బయటకు కూడా రానియరు, లేదా కాల్చవతల పడేయమంటాయి అక్కడ కోర్టులు కూడా. పాకిస్తాన్లోనూ, బంగ్లాదేశ్లోనూ, ఆఫ్ఘనిస్తాన్లో అయితే. మన దగ్గర అతి స్వేచ్ఛ అయిందా న్యాయ వ్యవస్థకి? యుద్ధం సందర్భంలో కూడా సైన్యాన్ని డిమోరలైజ్ చేస్తూ మతపరమైనటువంటి ఉద్వేగాలుగా సృష్టించే దరిద్రులకి బెయిల్ ఇస్తే మేధావుల పేరుతో, ఇక రేపు పొద్దున యుద్ధం సైన్యం అక్కడ చేయాలా ఇక్కడ చేయాలా అర్థం కాని పరిస్థితి. వింతగా ఉంది.